సార్ ఇదే లోకేష్ గారి విషయానికి వచ్చినట్లయితే, ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే హ్మ్. ఒక హ్మ్. పేరు లోకేష్ గారికి చుట్టూ తిరుగుతుంది. ఈ విషయం తెర మీదకొచ్చిన తర్వాత, హ్మ్. ఏదైతే జనసేన కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన గూడా లోకేష్‌కి డిప్యూటీ సీఎం అవ్వాలని టీడీపీ వాళ్ళ కోరిక ఉండడం తప్పు గాదు. కానీ మా నాయకుడు గూడా మేము పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం అన్నట్టు కిరణ్ రాయల్ గారు అని అన్నారు. అండ్ నెక్స్ట్ ఇదే ప్రస్తావన ఏదైతే దావోస్ పర్యటనకెళ్ళినా ఏదైతే టీజీ భరత్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన గూడా లోకేష్ ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. అండ్ ఫ్యూచర్ సీఎం అన్నట్టుగా సీఎం అనే అన్నారు డిప్యూటీ సీఎం గూడా. టీజీ భరత్ గారు గూడా చెప్పడం జరిగింది. సో ఏంటి సార్ ఈ టీజీ భరత్ గారు తర్వాత మందలించారు చంద్రబాబు నాయుడు గారు. అది సెకండరీ. అందరికీ చెప్పాడాయన ఇంకా ఎవరు సెకండరీ. మాట్లాడొద్దని. ఆ! దీనిపైన ఏంటి సార్ ఎందుకు ఇది చర్చనీయాంశం ఎక్కువవుతుంది? వాస్తవానికి ఇది ఇప్పుడొచ్చిన అంశం కాదండి. 2014 ముందే లోకేష్‌ని సీఎం చేయాలని కొంతమంది యువగళం నేతలు, అంటే యువ నేతలు దాని మీద కొంచెం సీరియస్‌గా తీసుకున్నారు. ఇదే తీసుకున్న నేపథ్యంలో 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్‌గా అడిగారాయన. అక్కడ ములాయం సింగ్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయిని అఖిలేష్ యాదవ్‌ని ముఖ్యమంత్రి చేశారు కదా! ఇక్కడ మీ అబ్బాయిని మీరు చేస్తారా? అంటే, అంటే నా వయసు అయిపోయిందనుకున్నారా? లేదంటే నేను ఇంకా అధికారంగా పనికిరాదనుకుంటున్నారా? అటువంటి థాట్స్ ఏమీ లేవు. తను ఇంకా ఇప్పుడు కార్యకర్తగానే ఉన్నాడు. కార్యకర్తగా ముందు ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత చిన్నా చితకా పదవులు అయిన తర్వాత, ఒక అనుభవం వచ్చిన తర్వాత, అప్పుడు నెక్స్ట్ జనరేషన్‌లో అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అప్పుడు ఆలోచిద్దాం అన్నట్టుగా చెప్పారే తప్ప, ఈయనకి అప్పుడే సిజరింగ్ ఇచ్చేసారు బాబు గారు. ఆయన ఎంత ఫార్వర్డ్‌గా ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ అదే. ఎంత ఫార్వర్డ్‌గా చెప్పాడో చూడండి. అయితే ఇప్పుడు మరలా రెండోసారికి ఇప్పుడు కూటమి ఏదైతే బాగా గత ప్రభుత్వం పోకడలతో జనాలు విసిగిపోయారో, బాగా పీక్ రావడానికి కారణం నిజంగా ఆ రథసారథి చంద్రబాబు నాయుడు గారైతే దానికి సంబంధించిన 2 గుర్రాలు, ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి లోకేష్ అని నమ్ముతాను నేను. కదా! ఎక్కువగా ట్రోల్స్ జరిగింది కూడా వీళ్ళిద్దరికే. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద. లోకేష్ గారినైతే ఆయన తల్లిని కూడా వదలలేదుగా. అంత దారుణంగా అవమానించారుగా. పుట్టుక మీద సందేహాలు పెట్టి తల్లిని అవమానించారుగా. ఏది? కొన్ని కోట్ల మంది చూసే సభలో ప్రజా దేవాలయంగా పేర్కొంచిన అసెంబ్లీ సాక్షిగా చేశారు. అయినప్పటికీ ఆయన ఏమి ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేదుగా. యువగలం అన్నాడు, పాదయాత్ర అన్నాడు, సీనియర్స్ని జూనియర్స్ని కలుపుకుంటూ పోయాడు. ఎక్కడ ఏ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా ట్విట్టర్ ద్వారానో, ఎక్స్లో ద్వారానో, లేదా సోషల్ మీడియాలో ఏ చిన్న స్పందన వచ్చినా ఆయన కాకపోయినా ఆయన టీం ద్వారానే సాల్వ్ చేస్తున్నాడు. ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ మీరు ఇప్పుడు చూడండి. రోజుకు ఒక్క న్యూస్ అయినా వస్తుంది. పలానా దగ్గర ఐఐటి చదువుకోవడానికి ఒక కుర్రోడికి 1,40,000 సాయం చేశాడు. ఇంకో దగ్గర దుబాయ్లో ఇరుక్కుపోయిన ఒక కుర్రోడిని ఇక్కడ రప్పించాడు. ఇంకోవైపు ఆ తల్లికి హాస్పిటల్ ఖర్చు సరిపోవట్లేదని చెప్పి ఆమెకి హాస్పిటల్ ఫ్రీ నిమిత్తం చేయించారు. ఇలాగ రకరకాలుగా రోజుకో న్యూస్ వస్తూనే ఉంది. దీని మీద బాబు గారు ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ఎవరు అనే దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక్కడ అంటే ప్రస్తావించచ్చో లేదో నాకు తెలియదు కానీ, టీడీపీ నెక్స్ట్ భవిష్యత్ ఏంటి? ఎన్టీఆర్ అనే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి టీడీపీలోకి వస్తారా, రారా? ఆయన గత కొన్నేళ్ళుగా ఎందుకు స్తబ్దుగా ఉన్నారు? నెక్స్ట్ ఫార్వర్డ్గా యూత్లో ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి లీడర్ అవుతారా అనే సందేహాలు చాలామంది వ్యక్తపరిచారు. వ్యక్తపరిచినప్పుడు ఒక మంత్రి గారు, పేరు మర్చిపోయాను, మన ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రి, ఆయన ఏమన్నారంటే, మాకు అలాంటి వ్యక్తులు ఎవరొద్దు, పార్టీ కోసం కష్టపడి కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వాళ్ళే పార్టీలో నాయకుడిగా కానీ కార్యకర్తగా కానీ అర్హత సాధిస్తారు. కష్టకాలంలో సైలెంట్ అయిపోయి మాకు సంబంధం లేని సైడ్ అయిపోయేవాళ్ళు మాకు ఎప్పుడూ లీడర్గా అవ్వరు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక్కసారిగా ఆ ప్రస్థానం పక్కన పెడితే, నెక్స్ట్ ఎవరు బాగా యాక్టివ్గా సీనియర్స్కి, జూనియర్స్కి, కార్యకర్తలకి, యూత్ లీడర్స్కి అందరికీ కనెక్ట్లో ఉంటూ మాట్లాడేది ఎవరంటే లోకేష్ ఒక్కరే. మీరు ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ ముందు కూడా చూడండి, యువగలం పాదయాత్రను నడుపుతూ ప్రతి స్టేషన్లో ఒక స్టేజ్ చేస్తూ ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒక సుమారుగా నేషనల్ లోకల్ కలిపి ఒక 50 పైచిలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఎక్కడ కూడా తప్పు దొరలకుండా, ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడకుండా, మా నాయకుడు ఎప్పుడూ బాబు గారే, మా నాయకుడు ఆదేశిస్తే మేమేనే చేస్తామని చెప్పారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మహారాష్ట్ర క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు
బీజేపీ వదిలే అస్త్రం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం అన్నట్టు కూడా కొంతమంది సోషల్ మీడియాలో అవును. వైరల్ చేశారు. అవును. దానికి ఆయన వచ్చి అసెంబ్లీలో ఏం చెప్పాడు, మరొక 10 ఏళ్ళు మేము బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. బాబు గారు హయాంలోనే బాబు గారు సీఎంగా ఉన్నంత వరకు నేను 10 సంవత్సరాలు కూటమిగా ఉన్నట్టు చెప్పారు. ఉంటాము. ఆయన సీనియారిటీలో నేను నేర్చుకోవాలనుకునే నేను ఇక్కడ వచ్చింది. ఒకటి కలిసి పనిచేయాలి, రాష్ట్రాన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి. మూడోది అటువంటి సీనియర్ దాంట్లో మనం కలిసి పనిచేయాలి. మనకి ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లే లేరు మన దగ్గర సరైన కార్యకర్తలు. సో అటువంటి పోలింగ్ ఏజెంట్లో సహా హడ్రిల్స్తో కూడా చాలా ఫేస్ చేసి కష్టకాలంలో నిలబడే నాయకుడి దగ్గర మనం పనిచేస్తేనే మనకి సరైన ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను ఎంచుకున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ యూత్ క్రేజ్ అంతా కూడా లోకేష్ గారికి ఓవర్సీస్లో కూడా మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ డిప్యూటీ సీఎం అనే అంశం తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా పి గన్నవరం ఎమ్మెల్యే పదవి ఎవరైతే త్యాగం చేశారో మన రాజేష్ మహాసేన్ గారు, ఆయన వీడియోస్లో నేను చాలాసార్లు చూశాను. అయితే ఆయన కోరుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన పదవి కన్నా ఇంకొంచెం ఉన్నత పదవిలో ఉండాలని మేము చూడాలనుకుంటున్నాం ఆయన పడే కష్టానికి అని చెప్పింది. దాని వెంటనే ఈ మీరు అన్నట్టు జనసేన నాయకులు వీళ్ళు అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తప్పించి ఇస్తారా అంటే మాకు మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని లేదా? ఎవరికైనా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉంటూ జన సైనికుల్ని మెల్లమెల్లగా పెంచుకుంటున్నారు కదా మెంబర్షిప్ని. తప్పులేదు, అది ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు. కూటమిలో మరో బీజేపీ కూడా బలోపేతం చేసుకుంటుందిగా. టీడీపీ జనసేన లేదే బీజేపీకి అంత సీట్లు రావు, వచ్చేయండి బికాస్ ఆఫ్ టీడీపీ జనసేన. బట్ ఇదే అదనుగా బీజేపీ కూడా పాగా వేయాలని మెల్లమెల్లగా పెంచుకుంటుంది కదా. మొన్న వైసీపీ వాళ్ళు దారుణంగా తిట్టిన వాళ్ళు వైజాగ్లో పురంధరేశ్వర గారి సమక్షంలో బీజేపీలో చేరారు. మరి ఒకప్పుడు ఇదే టీడీపీని దారుణంగా తిట్టారు కదా. మరి అలా వాళ్ళు అలా అందులో చేరితే కూటమి ఒప్పుకోకూడదు కదా. బట్ బీజేపీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళ సంఖ్య కూడా పెంచుకోవాలి. సో ఇట్లా ఎవరు రాజకీయ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పార్టీ స్ట్రాటజీ ఉంటుంది. కానీ ఈయనకి డిప్యూటీ సీఎం చేయమన్నారంటే ఈయనకి తగ్గించేమని కదా అని అర్థం. ఇప్పుడు తెలంగాణలో కూడా 2-3 ఉన్నారుగా. బట్టిగా ఒక్కరు గారు ఉన్నారు. ఇంతకుముందు ఇదే కేసీఆర్ హయాంలో కూడా 2 డిప్యూటీ సీఎంలు చేశారుగా. ఎవరు మహమూద్ గారు ఒకరు, తర్వాత ఆయన ఎవరు తీసేశారు, రాజన్న ఆయన పేరేంటి, ఏదో మెడికల్ స్కామ్ అయిందని చెప్పి ఆయన తొలగించారు కేసీఆర్ గారు. అప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారుగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4-5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అవును, తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ కార్యకర్తల అభిప్రాయం ఏంటంటే నిజంగా లోకేష్ లాంటి వ్యక్తి చాలా బాగా తిరిగాడండి. ఆయన ఎక్కడ కూడా జనాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పేపర్ పట్టుకొని చెప్పడం కదా, అక్కడ వాడి రకరకాల టిపికల్ క్వశ్చన్స్ చేసేవారు. కొంతమంది వైసీపీ వాళ్ళు పనిగట్టుకొని వచ్చి వైసీపీ ముసుగులో టీడీపీ కార్యకర్తలు అని చెప్తూ పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చాలా చలోక్తిలో చాలా చాకచక్యంగా తిప్పుకొట్టాడు ఆయన. సో ఖచ్చితంగా అతన్ని అభిమానించే వాళ్ళు మావాడు కూడా ఒక రేంజ్ లో ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పు లేదంటారా? తప్పు లేదు. ఓకే, తప్పు లేదు. కాకపోతే ఆ అభిప్రాయాన్ని ఎలా ఉందంటే, రాజుగారి పెద్ద భార్య మంచిదిరా అంటే చిన్న భార్య చెడ్డదనే కాదు కదా. చిన్న భార్య గురించి నీకు తెలియదేమో, లేదా ఆవిడ ఇంకో విషయంలో నిష్ణాతురాలేమో, ఎవరికి తెలుసు. ఇక్కడ ఎలా తీసుకొస్తున్నారంటే, నిన్న ఒక ఛానల్కి వెళ్ళాను, పేరు చెప్పను, అక్కడ ఒక యాంకర్ మీలాగే సార్ ఏంటి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పనికిరారని లోకేష్ గారిని పెడుతున్నారంట. ఏం క్వశ్చన్ అది? ఇలాగే అడిగాను. ఆయన పనికిరారని అన్నారని ఎక్కడైనా ఉందా? కాకపోతే ఈయనకి డిప్యూటీ సీఎం స్థాయి అంటే సీఎం అనాలని ఉంది వాళ్ళకి. కాకపోతే అక్కడ బాబు గారు ఉన్నారుగా, పని రాక్షసుడు నిష్ణాతుడు ఆయన ఉన్నాడుగా. రోజుకి 18 గంటలు కష్టపడి ఈ వయసులో కష్టపడే ముఖ్యమంత్రి ఉంటుండగా ఈయన ముఖ్యమంత్రి చేయాలని అడగలేక డిప్యూటీ సీఎంగానే ఇవ్వండి అంటే నెక్స్ట్ ఇమీడియట్ పొజిషన్ ఇవ్వండి అని ఈ కార్యకర్తల అభిప్రాయం, అది అభిలాష అది. ఓకే, సో దాన్ని వెంటనే జనసేన వాళ్ళు వేరేలాగా తీసుకొని పవన్ కళ్యాణ్ తప్పించి ఈయనకి ఇస్తారని, అది జరిగే పని కాదు. అందుకే కదా బాబు గారు సీరియస్ అయ్యారు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. ఓకే, ఎవరి అభిప్రాయం. ఇప్పుడు మీరున్నారండి, మీ అబ్బాయి, మీ మ్యారేజ్ అవ్వలేదా? మీకు మ్యారేజ్ అయింది అనుకుందాం, మీ అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, ఒకే రన్నింగ్ రేస్లో ఉన్నాడు. మా అబ్బాయి గెలవాలని నేను కోరుకుంటా, మీ అబ్బాయి గెలవాలని మీరు కోరుకుంటారు. దాంట్లో తప్పేముంది? అంతే. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ముందుకెళ్తారు, అంతే కదా. ఇక్కడ నెపోటిజం కూడా కాదండి. చాలామంది చెప్తారు ఏముందిలే బాబు గారు వచ్చాడు కాబట్టి ఆయన నెపోటిజం మీద వచ్చాడు. కాదు, నిన్న రామ్మోహన్ నాయుడు గారు దావోస్లో మీటింగ్లో అదే చెప్పాడు. ఆయన ఏ నెపోటిజం అని అన్నారో, ఏ మంగళగిరిలో అయితే ఓడిపోయాడు ఇంక పనికిరాన్నారో ఆయన చెప్పారంట, సార్ ఈసారి మంచి టఫ్గా ఉండబోతుంది, మీరు ఖచ్చితంగా టీడీపీకి ఫేవర్గా ఉండేది తీసుకోండి ఏదో ఒకటి, అయితే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర కానీ లేదా రాయలసీమ కానీ. నాకు మంగళగిరే కావాలన్నట్టు.
ఇక్కడ గెలిస్తేనే నేను ఇంకా ఏ పదవైనా ఆశిస్తా తీసుకుంటా, లేకపోతే నేను కార్యకర్తగానే ఉండిపోతానని చెప్పాడు. అదే మంగళగిరిలో ఇప్పటికీ 9 సార్లు జరిగితే 2 సార్లే టీడీపీ గెలిచింది, 7 సార్లు ఓడిపోయింది. మరి ఎవరికైనా రేషియో చూస్తే అమ్మో టీడీపీ సార్ వస్తుందా రాదా అనుకుంటారా? మరి అదే మంగళగిరిలో బంపర్ మెజార్టీతో గెలిచాడుగా 90,000 మంది. దాని మీద ఎన్ని బెట్టింగ్లు జరిగాయి తెలుసా? దగ్గర నాకు తెలిసి 90 కోట్ల బెట్టింగ్ జరిగింది నాకు తెలిసినంత వరకు. 90,000 మెజార్టీకి 90 కోట్ల బెట్టింగ్, ఇంకెక్కువే జరిగిందేమో నాకు తెలియకుండా. సో అంత బంపర్ మెజార్టీతో గెలిచాడు కాబట్టి అంటే ఎంత ఆదరణ ఉంది, ఎంత చాకచక్యంగా గెలిచాడు, ఎంత బాగా నిష్ణాతుడుగా తనకు తాను మార్చుకున్నాడు. ఆయన అదే చెప్పాడు, ఏ లాక్డౌన్ అయితే అందరికి ఇబ్బంది పట్టిందో అదే లాక్డౌన్ నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడింది బికాజ్ ఆఫ్ మై వైఫ్ అని చెప్పాడు. ఆయన లావుగా ఉండేవాడు, సన్నబడ్డాడు, నేర్చుకున్నాడు, మాటలు ఎలా మాట్లాడాలి, పదునైన మాటలు ఎలా మాట్లాడాలి, విమర్శలు ఎలా తిప్పికొట్టాలని కూడా నేర్చుకున్నాడు. కాబట్టి అవన్నీ అతని అభిమానులు చూశారు, అతను ఫాలోవర్స్ మావాడు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఒక ఆశ, దాంట్లో తప్పేమీ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.